హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో వింటర్ స్పెషల్ రెసిపీ ఉసిరికాయ రైస్ అయితే చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా చేసుకోవచ్చు. విటమిన్ సి అండ్ రిచ్డ్ రెసిపీ అన్నమాట. క్విక్ గా అయిపోతుంది. న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయన్నమాట. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా తీసుకోవడం వల్ల సీజనల్ గా మన శరీరంలో వచ్చే మార్పులకి మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచే గొప్ప ఔషధం అన్నమాట ఉసిరికాయ. తప్పకుండా పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉసిరికాయని తీసుకోవడం అనేది హెల్త్ కి చాలా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా రైస్ నైతే ఉడికించుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే ఉడికించుకున్నాను. ఒక 4 ఈ సైజు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నేను తీసుకున్న రైస్ కి ఈ ఉసిరికాయలు సరిపోతాయి అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూను మిరియాలు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు మిరియాలు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా. ఈ నువ్వులు మిరియాలు వేసుకోవడం వల్ల హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ సీజన్ లో నువ్వులు తినటం కూడా మంచిది అనమాట. అందువల్ల ఈ నువ్వుల పొడిని మనం అన్నంలో కలుపుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఉసిరికాయ రైస్ లో చూసారుగా చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడైతే మిక్సీ జార్ లోకి అయితే తీసేసుకుందాము. చల్లారి పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇదే జార్ లో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి పోపు దినుసులు అనమాట. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పోపు అంతా బాగా వేగేదాకా వేయించుకుందాము. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఈలోపు 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. అల్లం ముక్కను తీసుకొని తురుము పెట్టుకున్నది వేసుకుంటున్నాను. అల్లం వేస్తే బాగుంటుంది అనమాట. అల్లం తురుము వేసాను, మీరు ముక్కలుగానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ కూడా ఒక పావు టీ స్పూన్ లో సగం అయితే వేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉసిరికాయ తురుమును అయితే వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోని పోషక విలువలు పోకుండా ఉండాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు వేడి పోపులో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి అన్నమాట ఉసిరికాయలో. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఈ అన్నంలోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నువ్వుల పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను, మీరైతే ఇప్పుడు వేసుకోండి. నేను తర్వాత వేసాను అనమాట. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు వేసుకున్నా కానీ పర్లేదు, మీరైతే ముందుగానే వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా అన్నానికి పట్టే విధంగా పోపు అంతా కూడా కలుపుకోవాలి. కొద్దిగా లైట్ గా పుల్లగా లేనట్టుగా అనిపిస్తుంది, కానీ కొంచెం అది ఆరిపోయిన తర్వాత ఈ పోపు అంతా పట్టిన తర్వాత పుల్లగా అనిపిస్తుంది అనమాట ఉసిరికాయ. అందువల్ల ఉసిరికాయ సరిపోలేదని అనుకోవద్దు. నేను తీసుకున్న రైస్ కి సరిపోయాయి అనమాట. కొంచెం సేపు ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత తింటే పులుపు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఉసిరికాయ పులిహార అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్ లో ఉసిరికాయలు అనేది తినడం అనేది, మన బాడీలోకి తీసుకోవడం అనేది హెల్త్ కి చాలా చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరికాయ తోటి కమ్మటి పులిహారను అయితే చేశాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.